బొత్స సత్యనారాయణ గారు. ఎంత అద్భుతమైన కేబినెట్ అనో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలా. జగన్ ఇప్పుడు కొత్త పథకం తీసుకొచ్చాడని. ఆ పథకం పేరు ఊరూరు స్విమ్మింగ్ పూల్. ఏంటది? ఈత కొట్టేదానికి స్విమ్మింగ్ పూల్. ఎన్నికల ముందర ఏం చెప్పాడు? ఇళ్ళలే కాదు ఊర్లే కడతానని చెప్పాడు. ఇప్పుడు ఎందుకు పనికిరాని భూములు తీసుకొచ్చి పేద ప్రజలకి పనిచేశారు. ఆ సెంటు స్థలాల పేరుతో 7,000 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు. ఇంకా లెవెలింగ్ పేరుతో 2,200 కోట్ల రూపాయలు కుంభకోణం చేశారు. ఇప్పుడు చిన్న వర్షం పడితే అక్కడ ఉన్న భూమి మొత్తం మునిగిపోయే పరిస్థితి. మొన్న వర్షాలు పడినాయి, అక్కడ మొత్తం మునిగిపోయింది. కనీసం పునాదులు కంపడలా. అప్పుడు సలహాదారుడు సజ్జలు ఉన్నాడు కదా, పరిగెత్తుకుంటా జగన్ దగ్గరికి వెళ్ళి, అయా ప్రజలు బాగా కోపంగా ఉన్నారు, ఇలాంటి భూములు ఇచ్చారు ఏంటని అడుగుతున్నారని అడిగాడు. అప్పుడు జగన్ అన్నాడు, ఇట్రా సజ్జలని గట్టిగా 2 పీకాడు. పీకి ఈత కొట్టమన్ను అప్పుడు కంపడతాయి పునాదులు అని చెప్పాడు. అలాంటి భూములు పేద ప్రజలకు ఇచ్చాడు ఈ జగన్. ఇక్కడున్న పేద ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నా, పక్కా గృహాలు కట్టించే బాధ్యత తెలుగుదేశ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ జోబు నుంచి 1 రూపాయి పడకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఈ మధ్యన ఊరూరు మా నమ్మకం నువ్వే అని బోర్డు కనపడుతుంది, చూసారా? ఈ సైకో జగన్ ఫోటో ఒక పక్కన ఉంటుంది, ఇంకో పక్కన మా నమ్మకం నువ్వే అని ఉంటుంది. ఈ సభాముఖంగా జగన్ అడుగుతున్నా, సొంత అమ్మ చెల్లియే మిమ్మల్ని నమ్మట్లేదు, మేము మిమ్మల్ని ఎలా నమ్మాలి అని. ఇక్కడున్న మహిళలు ఆలోచించాలా. సొంత చెల్లెళ్ళు షర్మిల గారు, సునీత గారు ఏకంగా పోలీసులకి కంప్లైంట్ చేశారు, జగన్ వల్ల మాకు ప్రాణహాని ఉంది, మాకు రక్షణ కల్పించమని. సొంత చెల్లెలకి న్యాయం చేయలేని వాడు మనకి న్యాయం చేస్తాడా అని మహిళలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. అంతెందుకు ఇప్పుడు ఏకంగా ఆయన దగ్గర ఉన్న పేటీఎం కుక్కలకి 5 రూపాయలు ఇచ్చి షర్మిల గారు వ్యతిరేకంగా పోస్టులు వేపిస్తున్నారు. ఆమె పుట్టుక పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితికి ఈ పేటీఎం కుక్కలు వచ్చినాయి. వాళ్ళకి చెప్తున్నా, గతంలో షర్మిల గారు మీ జగన్ జైల్లో ఉంటే పాదయాత్ర చేశారు. అంతెందుకు 2019 ముందల జగన్ ఏకపక్షంగా ఆమెని వాడుకున్నాడు. ఆమెతో బస్ యాత్ర కూడా చేపించాడు. ఇప్పుడు గెలిచిన తర్వాత మెడబట్టి ఆమెను ఈరోజు బయటికి గెంటేసే పరిస్థితి. అది ఆ పేటీఎం కుక్కలు గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖం వాళ్ళు కోరుతున్నా. లేదంటే గతంలో మా పైన కూడా మీరు ఇట్లనే ఆరోపణలు చేశారు, మీ అందరి పేర్లు ఎర్ర బుక్లో ఉంది. 2 నెలలు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని పేటీఎం కుక్కలకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. జగన్ ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి జగన్ కి 2 బటన్లు ఉన్నాయి, మీకు కంపడేది ఒకే ఒక బటన్, బులుగు బటన్. కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను పెంచి క్వార్టర్ ధరలు పెంచి అమ్మా రేపో మాపో వాలంటీర్ వాసు ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తీసుకొస్తాడు, ఇలా ఉఫ్ అని ఊదమని. ఊదదు తల్లి, ఊదితే అమ్మాయింత గాలి పీల్స్తున్నావా అని ఈ జగన్ పీల్చే గాలి పైన కూడా పన్నేస్తాడు తల్లి. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా,
అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగలకి ఇచ్చే కానుకలు కట్, పిల్లలకి విదేశాల్లో చదివించే విదేశ కానుక కట్, ఇంకో పక్కన పండగలకి ఇచ్చే కానుక కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, చంద్రన్న బీమా కట్, ఇంకా రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశారు. ఇలా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. తెలుగింటి ఆడబడుచులు ఎదుర్కొంటున్న కష్టాలు మేము చూసాం. పాదయాత్రలు నేరుగా నేను తెలుసుకున్నాను. అందుకే ఇప్పుడు పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దాంట్లో 6 హామీలు మేము ఇస్తున్నాం. మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాలు